కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ గేమింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ఓం శాంతి కాలనీలోని ఓ ఇంట్లో శ్రీకర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో శ్రీకర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి సుమారు 20 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో అప్పుల బాధలు భరించలేక శ్రీకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ గేమింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ఓం శాంతి కాలనీలోని ఓ ఇంట్లో శ్రీకర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో శ్రీకర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి సుమారు 20 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో అప్పుల బాధలు భరించలేక శ్రీకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక శ్రీకర్ తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, అసలు ఏం జరిగింది? కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ గేమింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ఓం శాంతి కాలనీలోని ఓ ఇంట్లో శ్రీకర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో శ్రీకర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి సుమారు 20 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో అప్పుల బాధలు భరించలేక శ్రీకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక శ్రీకర్ తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.